సిట్ వేశారు కదా అని అడిగారు కోర్టులో. ఆ సిట్టు మీకు అందరికీ తెలుసు, రుబాబుద్దీన్ షేక్ కేసు అని. ఒక పోలీసు వాడు, జ్యూరీ, జడ్జి, ఎగ్జిక్యూషనర్ వాళ్ళేనా? వాళ్ళే తప్పు చేసి వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళే న్యాయ నిర్ణేతలేనా? కాదు కదా. జ్యూరీ, జడ్జ్ అండ్ ఎగ్జిక్యూషనర్ వన్ అండ్ ది సేమ్ ఉండొచ్చా? ఉండడానికి లేదు కదా. నువ్వే నేరం చేసి నువ్వే దాని మీద విచారణ వేసుకొని నువ్వే దానిలో క్లీన్ షీట్ ఇప్పించుకొని వైట్ వాష్ చేసేదానికి కుదరదు. ఈ చట్టం ఒప్పుకోదు. మీరు వైట్ వాషింగ్, సెల్ఫ్ సర్టిఫికేషన్ కుదరదు. ఆ సిట్టు ఎక్కడి దాకా పరిమితం అయిందండి? నాగరాజు, ఒక ఇద్దరు కానిస్టేబుళ్ళు, అంతకన్నా పైన దీని ప్రమేయం మీరు ఖచ్చితంగా ఈ ఫుట్ ప్రింట్ చూసారా? సిట్ చూడలే, మీరు చూసి ఉండొచ్చు కానీ మీరు చేయరు. పని ఒక సామాన్య మానవుడికి అవుపడ్డటువంటి మీ క్రైమ్ ఫుట్ ప్రింట్. దీనికి పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు. ఏబిఎస్ కార్పస్లో ఏం చెప్పారు? 15 జూన్ మీ రిమాండ్ రిపోర్ట్లో 29వ తేదీ ఏం చెప్పారు? 6వ తేదీ మేము పట్టుకొచ్చామని మీరే చెప్పారు కదా. మీకు ఇల్లీగల్ డిటెన్షన్లో ఉండదు మీకు తెలుసు కదా. తెలిసి మీకు మెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మీరు నిమ్మక నీరెత్తున్నా అంటే మీరు ఆ ఆఫెన్స్కి సహకరించారు. మీ యొక్క ప్రమేయంతో జరిగింది, మీ యొక్క సహకారంతో జరిగింది, మీ యొక్క ఇల్లీగల్ వంశంతో జరిగిందని చెప్పి ఈరోజు మేము ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేసామండి. 210/223 రెడ్ విత్ 233 BNSS ఫర్ ద అఫెన్సెస్ 61 కాన్స్పిరసీ, 49 అబిట్మెంట్, 127(3). మీరు ఒక పబ్లిక్ సర్వెంటు, లా ప్రిస్క్రైబ్ యూ టు డూ ఏ సర్టన్ థింగ్ ఇన్ ఏ సర్టన్ వే. మీకు ఇల్లీగల్ డిటెన్షన్ ఉందండి 28 తెలుసు కదా. మీరు ఏం చేసి ఉండాలి? ఇమీడియట్గా స్టేషన్ రైడ్ చేసి ఉండాలా, నాగరాజు మీద కేసు రిజిస్టర్ చేసి ఉండాలా. అది చట్టం. అది మీరు ఆ విధంగా మీరు చట్టం పాటించలేదు కాబట్టి, ది వే దట్ ది లా డైరెక్ట్స్ యూ వుడ్ నాట్ యాక్ట్ విచ్ కాజ్ ఇంజురీ టు సమ్వన్ అంటే 127కి మీరు స్క్వైర్గా వచ్చేసారు. దాని కింద మీరు తప్పించుకునే సమస్య లేదు. 198 and 238 రెడ్ విత్ 3.35 అంటే కాన్స్పిరసీలో మీరు భాగం. ఈ అఫెన్సెస్ కింద మేము కంప్లైంట్ వేసాం. దీనిలో 233 BNSS వాడినాం. మా కేసు అంటారు 233 BNS. మీరు అడగొచ్చు క్వశ్చన్స్, అడగండి, నేను జవాబు చెప్తాను. ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే, ఒక ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్లో ఉంటే నువ్వు ఏలో కాలో పెట్టి ప్రైవేట్ కంప్లైంట్ ఎట్టేస్తారు, నీకు అందరికీ ఉంటుంది చెప్తాను. అది 233 BNSS చాలా స్పష్టంగా చెప్పింది. ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మాత్రమే ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేయొచ్చు. వేసిన తర్వాత కోర్టు ఏం చేయాలా? నా కంప్లైంట్ స్టే చేయాలా, చేసి వాళ్ళకి క్లాస్ 2 and 3 ప్రకారం అదే సిట్కి కోర్టు వారు నోటీస్ పంపిస్తుంది. ఈ కంప్లైంట్లో హరీష్ కుమార్ గుప్తా, రాజశేఖర్ బాబు, మానస మీద ముద్దాయిలు చేశారు. మీరు వీళ్ళని ముద్దాయిలు చేస్తున్నారా లేదా చార్జ్షీట్లో అని అడగాల. వాళ్ళ దగ్గర నుంచి 2 రిప్లైస్ రావచ్చు. చేశాము అని చెప్తే వీళ్ళ ముగ్గురిని కూడా ఈ 2 కంప్లైంట్ మర్జ్ అయిపోతాయి. ఈ ప్రైవేట్ కంప్లైంట్ కూడా పోలీస్ కేసు కింద తీసుకుంటారు. ఒకవేళ చేయటం లేదు అని కానీ 2 రిపోర్ట్లే కదా, ఒక రిపోర్ట్ అటు ఒక రిపోర్ట్ ఇటు, చేయటం లేదని కానీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే ఈ కంప్లైంట్ టేకన్ ఆన్ ఫైల్ చేసి వాళ్ళ ముద్దాయిలు చేసి 2 కేసులు జాయింట్గా జరిగింది. కాబట్టి తప్పించుకునే సమస్య లేదు. వీఆర్ హ్యాపీ టుడే దట్ హౌ ఎవర్ టాలర్ యు ఆర్ బిలో ది జ్యుడిషియల్ సిస్టమ్. ఈ విధమైనటువంటి గౌరవ కలిలో పాత్ర కలిగినటువంటి హరీష్ కుమార్ గుప్తా, రాజశేఖర్ బాబు, మానస, వీళ్ళు చట్టం పరిధిలో నుంచి తప్పించుకోవడానికి ఇది చట్టసమ్మతం కాదు. ఒక బిలీవ్డ్ సోల్, ఆక్రందనతో వెళ్ళిపోయినటువంటి ఒక ప్రాణం, ఆక్రందనతో వెళ్ళిపోయినటువంటి ఒక ఆత్మ ఖచ్చితంగా శాంతించబడింది. దానికి కారకులైనటువంటి ఈ బిగ్ ఫిష్, బిగ్ యాక్టర్స్ వాళ్ళని ఈ కేసులో వాళ్ళని ముద్దాయిలు చేసి విచారించిన రోజే ఆ ఆత్మ శాంతి కలగద్దని ఒక ఉద్దేశంతో, ఇది వాళ్ళ మదర్కిను పోలీస్కిను కోర్టుకి సంబంధించిన కాదు విషయం.
ఇట్ ఈస్ ఎ క్రైమ్ అగేన్స్ట్ నాట్ ఓన్లీ అవర్ మదర్, దిస్ ఇస్ ఎ క్రైమ్ అగేన్స్ట్ ది సొసైటీ. ఈ సమాజం మీద చేసినటువంటి దాడి, ఈ సమాజం మీద చేసినటువంటి ఒక నేరం. అందుకని దారిని పోయే దానైనా సరే విత్ కాన్షియస్, విత్ ది నాలెడ్జ్, he could come before the court and file a private complaint as per A.R. Antuli case.